సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. డాక్టర్లు లేకుండానే నార్మల్ డెలివరీ చేసేందుకు ఇద్దరు నర్సులు ప్రయత్నించారు. డెలివరీ కాకపోవడంతో మహిళ కడుపులో తొక్కి బాబును బయటకు తీశారు. పుట్టిన బాబు పరిస్థితి సీరియస్ కావడంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పుట్టిన బాబు చనిపోయాడు. బాధిత కుటుంబ సభ్యులు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు అందిస్తారు. రాము, ఈ దారుణ ఘటన ఎట్లా జరిగింది? డాక్టర్స్ ఎక్కడికి పోయినరు? హాస్పిటల్స్లో ఉండాల్సిన డాక్టర్లు డ్యూటీలో లేకుండా నర్సులు డెలివరీ చేయడం ఏంది? డెలివరీ చేయడానికి వాళ్ళకి రాకపోయినా కూడా కడుపు మీద ఒత్తి బిడ్డను బయటకు తీయడం అంటే వినడానికే చాలా బాధాకరంగా ఉంది. నల్గొండ జిల్లాలో వైద్య సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా నిలువురైపోయింది. ఎక్కడో ఒక్కడ తల్లి చనిపోవడం లేదంటే బిడ్డలు చనిపోవడం అనేది నిత్యకృతం అయిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్లు సమయానికి రారు, వచ్చినా కూడా వాళ్ళు డ్యూటీ చేయట్లేదు. కేవలం నర్సుల మీద ఆధారపడి ప్రభుత్వ దవాఖానాలు నడుస్తున్నాయి. తాజాగా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే నర్సుల నిర్లక్ష్యంతో 12 బిడ్డలు చంపినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం మఠంపల్లి మండలం గుర్రమూడి తండాకు చెందిన నాగరాజు రేణుకా దంపతులు అక్కడ డెలివరీ చేయించుకోవడానికి అక్కడికి వెళ్లారు. డాక్టర్ ఎవరు లేకపోవడంతో ఆ రోజంతా కూడా వెయిట్ చేశారు. తెల్లారి పొద్దున్నే అతను నిలదీయడంతో ఇక నర్సులే ఆ డెలివరీ చేయడానికి పూనుకున్నారు. చేయరాక వాళ్ళకి అనుభవం లేక అప్పటికప్పుడు వచ్చి మరి ఆ ఉమ్మనీళ్ళు అవన్నీ కూడా పగిలిపోయి లోపల బిడ్డకు తీవ్రంగా అయిపోయింది, ఇబ్బంది అయింది. వెంటనే సూర్యాపేట ఆసుపత్రి తరలించారు. అక్కడ కూడా ఆ 12 బిడ్డ ప్రాణం కాపాడలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటన పట్ల డిఎంహెచ్ఓతో పాటు జిల్లా కలెక్టర్ కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఆ డ్యూటీ సమయంలో డాక్టర్ ఎక్కడికి వెళ్లారు, ఎందుకు డ్యూటీకి రాలేదు, నర్సులు ఎందుకు డెలివరీ చేయాల్సి వచ్చింది అనేది కూడా పూర్తి విచారణ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వ వైద్యం అనేది ఈరోజు పూర్తిగా పడచేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే భయపడతా ఉన్నారు. నేను రాను బిడ్డలు సర్కారు దవాఖానట్టు ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితులు, దారుణమైనటువంటి ఘటనలు రోజు రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు 12 బిడ్డలు చంపినటువంటి వీరిపైన కేసు నమోదు చేయాలని కూడా తల్లిదండ్రులు హుజూర్నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అంతా కూడా చేస్తా ఉన్నారు. స్వేచ్ఛ. రైట్ రాము.